అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ తెలుగు. 20x60 సైజులో ఎగ్జాక్ట్గా 2.75 సెంట్స్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అయితే సేల్కి వచ్చేసాయండి. హౌస్ వచ్చేసి ఇది అండ్ మెయిన్ ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది, మంచి లొకేషన్లో అయితే ఉంటుంది. మెయిన్ ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ మెయిన్ డోర్ ఇక్కడ ఉంటుంది, మెయిన్ గేట్ ఇక్కడ ఉంటుంది. మెయిన్ గేట్లో నుంచి మనం మెయిన్ గేట్ దగ్గర ఆర్చ్ కూడా వేయించడం జరిగింది పైన. ఇది ఆర్చ్. మెయిన్ గేట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఒక కార్ అయితే ఈజీగా పడుతుందండి, ఇబ్బంది ఏం లేదు. ఇది పార్కింగ్ స్పేస్. మనకు పార్కింగ్లో వచ్చేసి పీవీసీ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం లైట్స్ ఫినిషింగ్తో వచ్చేస్తుందండి. మనకి ఇక్కడ పార్కింగ్లో ఎల్ షేప్లో మొత్తం టైల్స్ అయితే చేయించారు. ఇవి టైల్స్ మొత్తం ఎల్ షేప్లో చేయించడం జరిగింది. అలాగే ఇక్కడ మొత్తం వాష్ ఏరియా అయితే చేసుకోవచ్చు అండి. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది, ట్యాప్ వస్తుంది. ఇక్కడ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే పెట్టించడం జరిగింది. అంటే మనకు సంపు ఉంటుంది, బోర్ కూడా ఉంటుందండి. మొత్తం వాస్తు ప్రకారంగానే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక గెస్ట్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఈ గెస్ట్ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. ఇది ఇండియన్ టాయిలెట్. చుట్టూ టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు వాష్రూమ్లో. ఇక్కడ మీకు గ్రిల్ వస్తుందండి. ఇట్లా పట్టుకోవడానికి, స్టెప్స్ ఎక్కడానికి గ్రిల్ వస్తుంది. ఇక్కడ ఒక 3 feet స్పేస్ అయితే వదలడం జరిగింది. మనకు వెంటిలేషన్ పర్పస్గా కూడా చాలా బాగుంటుందండి. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు తూర్పు ఫేసింగ్ డోరు. ఇది తూర్పు ఫేసింగ్. చుట్టూ హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకు ఉత్తరానికి కూడా ఇంకో డోర్ అయితే ఉంటుంది, అది ఉత్తరం డోరు. మనం ఈ ఇంటికి సంపు, బోరు, అప్రూవల్ అన్నీ ఉన్నాయండి. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి. ఇది నార్మల్ రెడీమేడ్ టేకే. ఇది నార్మల్ డోర్ అంటే రెడీమేడ్ టేకే. మనకి స్టార్టింగ్లో సిట్అవుట్ ఏరియా. హాల్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది. స్ట్రైట్గా 2 bedrooms అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఉంటుంది. అండ్ సీలింగ్ చూసుకున్నట్టయితే పిఓపి అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం పిఓపి ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇదండి. మనకి ఇక్కడ ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే వస్తుంది. ఇక్కడ నార్త్ ఫేసింగ్ డోర్ ఉంటుంది. ఇది మెయిన్ డోరు, ఈస్ట్ ఫేసింగ్ మనం ఎంటర్ అయిన డోరు. ఇది నార్త్ ఫేసింగ్ డోరు. ఇక్కడ ఒక యూపీవీసీ స్లైడ్ విండో. వెంటిలేషన్ పరంగా ఇబ్బంది అయితే ఉండదండి, ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు వెంటిలేషన్ పరంగా. అండ్ ఇక్కడ కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా, ఇక్కడ టీవీ యూనిట్. ఇవి 2 bedrooms అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మనకి ఈ బెడ్రూమ్స్ డోర్ ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళకి మొత్తం మంచి ఫినిషింగ్ అయితే, స్మూత్ ఫినిషింగ్ పెయింటింగ్ అయితే చేయించడం జరిగిందండి. మొత్తం మీరు కావాలనుకుంటే కబోర్డ్స్ కూడా చేయించిస్తారు. అండ్ కబోర్డ్స్తో ఎంత ప్రైస్, కబోర్డ్స్ లేకుండా ఎంత ప్రైస్ అనేది లాస్ట్లో చెప్తాను. అండ్ లొకేషన్ కూడా లాస్ట్లో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇల్లు మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఎలాంటి లొకేషన్లో ఉంది, ఈ ప్రాపర్టీ సైజ్ ఏంటనేది కింద డీటెయిల్గా ఇచ్చేస్తాను. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ చూసుకోవచ్చు. అక్కడ మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, అంటే కిచెన్కి ఎంట్రన్స్. ఇక్కడ మీరు డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ టేబుల్ ప్లేస్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇక్కడ ఒక సింక్ వస్తుందండి, వాషింగ్ సింక్ వస్తుంది, వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ ఒక వాల్కి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు. మంచి డిజైన్ అయితే చేయించి సింపుల్గా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా పిఓపి అయితే ప్రొవైడ్ చేశారు సీలింగ్కి. అండ్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు కిచెన్లో. చూసుకున్నట్టయితే సెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ పూజ గది కూడా సపరేట్గా అయితే ప్రొవైడ్ చేశారు. మనం డైరెక్ట్ ఏదైనా మనం కబోర్డ్ చేయించుకున్నప్పుడు డోర్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది పూజ గదికి. సెల్ఫ్స్ కూడా మిడ్ రేంజ్లో ఉన్నాయండి. ఇది ఇక్కడ ట్యాప్స్ ఇంకా ప్రొవైడ్ చేయాలి. అలాగే మొత్తం మనకి టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ పెట్టుకోవడానికి అక్కడ ఉంటుంది. చిమ్నీ అయినా పెట్టుకోవచ్చు, ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ వెంటిలేషన్కి యూపీవీసీ స్లైడ్ విండోస్ అయితే 2 అయితే వస్తాయి. ఇదండి కిచెన్ వచ్చేసి. అండ్ హాల్ చూసుకున్నట్టయితే చాలా విశాలంగా అయితే ఉంటుంది. మీరు ఏ ఫంక్షన్ పెట్టుకున్నా కూడా హాల్లో పడుకోవడానికి ఈజీగా ఉంటుందండి, ఇబ్బంది అయితే ఉండదు. మీరు ఒకసారి ఈ ప్రాపర్టీని విజిట్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అసలు ప్రాపర్టీ ఎలా ఉంది, ఎలాంటి కన్స్ట్రక్షన్ ఉంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ స్ట్రైట్గా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ అది చిల్డ్రన్ బెడ్రూమ్. మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ అండి. నార్మల్ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ థిక్నెస్ కూడా కొంచెం బాగానే ఉంది. డోర్ మాత్రం నార్మల్ డోరే అండి. అండ్ చూసుకున్నట్టయితే మంచి స్పేసియస్గా అయితే ఉంటుంది. మనకు
మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి స్ట్రైట్గా వెస్ట్ ఫేసింగ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సీలింగ్ చూసుకున్నట్టు సీలింగ్ చూసుకోవచ్చు. సీలింగ్ చూసుకుంటే మనకు సింపుల్గా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ ఒక వాల్కి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు. ఇక్కడ ఇట్లా ఉంటుంది వాల్ వచ్చేసి. అండ్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ సెల్ఫ్స్ అయితే తక్కువే ఉన్నాయండి మాస్టర్ బెడ్రూమ్లో. అంటే మీరు ఇక్కడ కబోర్డ్స్ పెట్టించుకుంటే మీరు బీరువా కానీ అలాంటి ప్లేస్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు కొంచెం తక్కువగానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే వస్తుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ డోరు. మనకి ఇక్కడ అటాచ్డ్గా వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. పైన సుంచు కూడా ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు సుంచులు అయితే ప్రొవైడ్ చేయట్లా, పైన సుంచు ప్రొవైడ్ చేశారు. స్పేస్ అయితే చాలా బాగుందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. డోర్ వచ్చేసి సేమ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ స్ట్రైట్గా సెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఒక వాల్కి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్, అలాగే అటాచ్డ్గా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయించడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసుకున్నట్టయితే స్టోరేజ్ స్పేస్ పెట్టుకోవడానికి ఇచ్చారు, ప్లస్ సుంచు కూడా ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ పెట్టుకోవచ్చు అండి పైన. అండ్ పిఓపి చూసుకోవచ్చు, మంచి కలర్ కాంబినేషన్ పిఓపి అయితే చేయించడం జరిగింది. చాలా బాగుందండి. సెల్ఫ్స్ కూడా బాగున్నాయండి, బాగానే చేయించారు. అండ్ స్పేస్ కూడా చాలా బాగుంది. అంటే మెయిన్గా స్పేసే కదా మనకు. చిల్డ్రన్ బెడ్రూమ్ స్పేస్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. అండ్ వెంటిలేషన్ పర్పస్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే ఇక్కడ వస్తుంది. అండ్ ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, హాల్, కిచెన్ మొత్తం ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మీరు ఒకసారి విజిట్ చేసి నచ్చితే డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ సెట్టింగ్ ఉంటుందండి. దాంట్లో మాది 1% కమిషన్ అయితే ఉంటుంది కస్టమర్ తరపు నుండి. విజిట్ చేస్తున్నారంటే డెఫినెట్లీ ఏదో ఒకటి ఉంటుందండి. అంటే మీరు కంపల్సరీ కొంటారు అనే గ్యారెంటీ ఉండదు కాబట్టి మేము ఎన్నో విజిట్లు పెడుతుంటాం. చాలామంది కమిషన్లు ఇచ్చే దగ్గర కొంచెం వెనకాలకి అయితే వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి 1-2 సార్లు, ఎందుకంటే మేము కూడా దానికోసమే కదా సార్ కష్టపడేది. ఇదండి హౌస్ వచ్చేసి. అండ్ సైజ్ వచ్చేసి మనకు వెడల్పు వచ్చేసి 20 అయితే ఉంటుంది. అండ్ పొడవు వచ్చేసి 60 అయితే ఉంటుంది. మొత్తం మనకు 20-60 సైజులో 2.75 అంటే 2.75 సెంట్స్ అంటే 3 సెంట్లలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి, మెయిన్ డోర్ ఈస్ట్ ఫేసింగ్. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రూవల్ అన్నీ ఉన్నాయండి. అండ్ అలాగే 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి కబోర్డ్స్ లేకుండా అయితే 62 లక్షలు అయితే చెప్తున్నారు. కబోర్డ్స్ చేయించి అయితే 64 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుందండి. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి కమ్మసంగం బ్యాక్ సైడ్ నందికొట్కూరు రోడ్, కర్నూలు అండి. మన కర్నూలులో కమ్మసంగం బ్యాక్ సైడ్ నందికొట్కూరు రోడ్లో ఈ ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి.